అందరికీ నమస్కారం. అసలు దదీచి మహర్షి ఎముకల నుంచే వజ్రాయుధాన్ని తయారు చేశారా? అందుకు ఆయన ఒప్పుకున్నాడా? అందుకు గల కారణాలేమిటి? అసలు ఈ దదీచి మహర్షి ఎవరు? ఈయన అథర్వణ మహర్షి చిట్టి దంపతుల వారసుడు. ఒక రకంగా అథర్వణ మహర్షి బ్రహ్మ మానసపుత్రునిగా చెబుతారు. ఇంకా చిట్టి కర్దమ మహర్షి కుమార్తె. వీళ్ళిద్దరి సంతానమే ఈ దదీచి మహర్షి. దదీచి మహర్షి ఉపనయనం విద్యాభ్యాసం అయిన తర్వాత ఇంద్రుడి గురించి ఘోరమైన తపస్సు చేస్తాడట. అందుకు ఇంద్రుడు ప్రత్యక్షమైన తర్వాత ఏమి వరం కావాలి అని చెప్పి అడిగితే నాకు బ్రహ్మజ్ఞానం నేర్పించమని కోరుతాడంట దదీచి మహర్షి. సరేనని ఇంద్రుడు దదీచికి బ్రహ్మజ్ఞానం ఉపదేశిస్తాడట. కానీ వెళ్ళిపోయే ముందు ఈ విద్యని నువ్వు ఎవరికన్నా ఉపదేశించావు అంటే నీ శిరస్సును ఖండిస్తాను అని చెప్తాడట. ఆ తర్వాత కొంతకాలానికి అరే నేర్చుకున్న విద్య ఎందుకు పనికి రాకుండా పోతుందే, ఏదైనా విద్యని మనం నేర్చుకుంటే ఇంకొకరికి నేర్పిస్తేనే కదా దాని మంచితనం ఫలితం అని ఆలోచిస్తూ ఉంటాడు. అలా కాలం గడుస్తున్నప్పుడు అశ్విని దేవతలు అంటే తెలుసు కదండి, దేవతలకే వైద్యం చేసేవారన్నమాట వీరు. అశ్విని దేవతలు దదీచి మహర్షి దగ్గరికి వచ్చి అయ్యా మాకు బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించవలసిందిగా కోరుచున్నాము అని అడుగుతారు. అందుకు దదీచి మహర్షి నాకు మీకు ఉపదేశం చేయటానికి ఎటువంటి ఆలోచన లేదు, కానీ మీకు ఉపదేశం చేస్తే ఇంద్రుడు వచ్చి నా శిరస్సుని ఖండిస్తాడు, మీకు కూడా తెలుసు కదా అని చెప్తాడనమాట దదీచి మహర్షి. అందుకు మీరు దిగులు పడవలసిన అవసరం లేదు, మేము దేవతల వైద్యులము. ముందుగానే మేము మీ శిరస్సును ఖండించి మీకు ఒక గుర్రపు ముఖాన్ని అమర్చుతాము. మీరు గుర్రపు ముఖముతోనే మాకు ఆ బ్రహ్మ విద్యను నేర్పించండి. ఆ తర్వాత ఇంద్రుడు వచ్చి మీ శిరస్సును ఖండించాక మేము యథావిధిగా మీ శిరస్సును మీకు అమరుస్తాము అని చెప్తారన్నమాట. సరేనని చెప్పి దదీచి మహర్షి అశ్విని దేవతలకు బ్రహ్మజ్ఞానాన్ని బోధిస్తాడు. బోధించంగానే అశ్విని దేవతలు మేము బ్రహ్మజ్ఞానం దదీచి మహర్షి దగ్గర నుంచి నేర్చుకున్నాము అని చెప్పి గట్టిగా అరుస్తారట. హడావుడిగా ఇంద్రుడు వచ్చి దదీచి శిరస్సును నరకబోతూ శిరస్సును చూస్తాడు, కానీ నరికేస్తాడు. ఆ తరువాత అశ్విని దేవతలు యథాప్రకారం దదీచి మహర్షి యొక్క అసలు తలను స్థాపించి ఆయనకు ప్రాణప్రతిష్ఠ చేస్తారనమాట. ఇలా ముందుగానే దదీచి మహర్షి 2 సార్లు ప్రాణాలను విడిచి బతికారనమాట. కొంతకాలం గడిచిన తర్వాత ఈయనకి సువర్చ అనే అమ్మాయితో వివాహం జరుగుతుంది. సరస్వతి తీరాన ఆశ్రమం నిర్మించుకొని తపస్సు చేసుకుంటూ కాలాన్ని గడుపుతున్న సమయములో రాక్షసులు దేవతలను ఇబ్బంది పెడుతూ ఉంటారన్నమాట. ఈ దేవతల దగ్గర శస్త్రాలు ఉంటే కదా మాతో యుద్ధం చేసేది, వీటినే మేము అపహరిస్తే మాకు ఎటువంటి ప్రాణహాని ఉండదు కదా అని భావిస్తారు. అలా దేవతల శస్త్రాలని అపహరించాలని మాటిమాటికి ప్రయత్నిస్తుంటారు. దేవతలు ఇప్పుడే యుద్ధానికి అవసరం లేదు కాబట్టి ఈ శస్త్రాలను ఎక్కడైనా జాగ్రత్త పరచాలి. మీకు 2 పదాలు తెలిసే ఉంటాయి కదండి, అస్త్రాలు, శస్త్రాలు. శస్త్రాలు అంటే ఉదాహరణకి దేవతలు వాడేటువంటివి శారంగము అంటే విష్ణువు యొక్క ధనస్సు, గాంధీవము అంటే అర్జునుడు వాడేటువంటి ధనుస్సు, పినాకము అంటే పరమశివుని చేతిలో ఉండే ధనుస్సు పేరు, నందకము అంటే ఆ విష్ణువు దగ్గర ఉండేటువంటి ఖడ్గం పేరు. ఇటువంటివన్నీ వీటిని శస్త్రాలు అంటారనమాట. మళ్ళీ అస్త్రాలు అంటే ఏమిటో అనుకుంటున్నారా? ఏదైనా ఒక దానిని అంటే ఇప్పుడు మీరు వారుణ అస్త్రం, అగ్ని అస్త్రం అని వింటుంటారు కదండి, అవి మంత్రాలు అన్నమాట. ఒక గడ్డి పోచునైనా సరే పట్టుకొని ఆ మంత్రాన్ని జపిస్తే అది అస్త్రం కింద మారుతుంది. దానిని ఉపయోగించడానికి శస్త్రం కావాలన్నమాట. ఈ శస్త్రాలను ఎక్కడ దాయాలి అనుకున్నప్పుడు వాళ్లకు దదీచి మహర్షి గుర్తొస్తాడు. ఎందుకంటే దదీచి మహర్షి సామాన్యమైన వాడు కాదు, ఇట్టే అన్ని లోకాలను అదుపులో పెట్టగలిగిన ఆయన అన్నమాట. అంత గొప్ప మహర్షి దగ్గర మన శస్త్రాలను ఉంచితే ఇక మనకు ఏ భయము ఉండదు అని చెప్పి దేవతలు, ఇంద్రాది దేవతలు అందరూ కలిసి వెళ్ళి దదీచి మహర్షి దగ్గరికి వెళ్ళి అయ్యా మా శస్త్రములను మీరు కొంతకాలము కాపాడవలసిందిగా కోరుచున్నాము అంటారు. దదీచి మహర్షి అందుకు అంగీకరిస్తాడు.
అయితే ఆ శస్త్రాలను కాపాడుతున్న తరుణంలో ఈ రాక్షసులకు ఈ శస్త్రాలు దదీచి మహర్షి దగ్గర ఉన్నాయి అని తెలిసిపోయి వాటిని దొంగలించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. దదీచి మహర్షి వాళ్ళని తిప్పికొడుతూ ఉంటారు. ఇలా చాలాసార్లు జరిగేసరికి ఎంతకాలమైనా దేవతలు రాకపోయేసరికి దదీచికి వాటిని కాపాడటంలో సమయం వృధా అవుతుంది అని చెప్పేసి ఆ శస్త్రాలన్నిటినీ నీటిగా మార్చేసి ఆయన లోపలికి తాగేస్తారు. కానీ వీటిని విసర్జించకూడదు, ఆ నీరు వృధా పోకూడదు అని చెప్పేసి ఆ నీటిని తన ఎముకలకి తాకి ఉండి ఎముకలని శక్తివంతం చేస్తాడనమాట. అలా దేవతల శస్త్రాలన్నీ నీటి రూపం దాల్చి తరువాత దదీచి యొక్క ఎముకలని సంతరించుకొని ఆ ఎముకలలో కలిసిపోయాయన్నమాట. ఇలా కాలం జరుగుతూ ఉంది. కృతయుగములో వృత్తాసురుడు ఇంకా కాలకేయులు ఇటువంటి రాక్షసులు బీభత్సాన్ని సృష్టించారు. వృత్తాసురుడి గోలను భరించలేకపోయారు. ఇంద్రుడు ఎన్ని చేసినా వృత్తాసురుడిని చంపలేకపోయారు. దేవతలకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా పితామహుడు అయిన బ్రహ్మను వెంటనే ఆశ్రయిస్తారు. అలాగే పితామహుడు బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి నమస్కారము చేసి, అయ్యా, వృత్తాసురుడిని మేము చంపలేకపోతున్నాము, మీరే మాకు ఏదైనా ఉపాయము సెలవివ్వండి అని కోరగా, మీరు వెంటనే విష్ణువుని ఆశ్రయించండి అని చెప్తాడు. విష్ణువు దగ్గరికి వెళ్ళి ఇంద్రుడు మొదలైన దేవతలు మొరపెట్టకొనగా విష్ణువు దీనికి తగిన పరిష్కారం దదీచి మహర్షి యొక్క ఎముకలు. ఆ ఎముకలతో చేసే ఆయుధం అతి శక్తివంతమైనది, కేవలం దానివల్లనే వృత్తాసురుడిని సంహరించగలరు అని చెబుతాడు. అయితే ఇంద్రుడు, అయ్యా, క్షమించాలి, ఒక మహర్షి దగ్గరికి వెళ్ళి మీ ప్రాణాలు విడిచేసి మీ ఎముకలని మాకు ఇవ్వండి అని అడగడం సబబు కాదు కదా అంటారు. మహావిష్ణువు, మీకు ఏమీ భయం లేదు, దదీచి మహర్షి వద్దకు వెంటనే వెళ్ళండి అని చెప్తాడు. ఇంద్రాది మహాదేవతలు దదీచి మహర్షి దగ్గరికి వెళ్తాడు. అదే సమయంలో దదీచి యొక్క మహర్షి యొక్క భార్య సువర్ష నిండు గర్భిణి. దేవతలు వెళ్ళి జరిగిన వృత్తాంతాన్ని అంతా దదీచి మహర్షికి చెప్తారు. దదీచి మహర్షి ఏమాత్రము కోప్పడకుండా శాంతంగా, ఇది సాక్షాత్తు ఆ విష్ణు ఆజ్ఞ, ఈ శరీరం శాశ్వతమైనది కాదు, పరులకు ఉపయోగపడేదే ఈ శరీరం, పరోపకారం కోసం తన జీవితాన్ని సంతోషంగా త్యాగం చేస్తాను అన్నాడు. వెంటనే తన ప్రాణవాయువుని తానే అనంతములోకి కలిపేశాడు. ఆ తరువాత జరిపించాల్సిన కర్మలను జరిపించి ఆ ఎముకలను తీసుకొని దేవశిల్పి అయిన విశ్వకర్మకు ఇచ్చారు. విశ్వకర్మ ఆ ఎముకలతోటి 100 అంచులు కలిగినటువంటి వజ్రాయుధాన్ని తయారు చేస్తాడు. ఇదంతా జరగడానికి ఎంతో సమయం పట్టలేదు సుమి, 15 నిమిషాల్లో తయారైపోయిందట. ఆ తరువాత దేవతలు వృత్తాసురునితో యుద్ధము చేసి వృత్తాసురుణ్ణి సంహరించారు. కానీ సువర్ష, దదీచి యొక్క భార్య, తన కడుపులో తన భర్త సంతానం ఉంది కాబట్టి తను వెంటనే ప్రాణత్యాగం చేయకుండా ఆ బిడ్డకు జన్మనీయాలి అనుకుంది. పిప్పల వృక్షాల మధ్యలో నివసించింది. పిప్పల వృక్షాలు అంటే ఏవో కాదండి, రావి చెట్లు అన్నమాట. ఆ రావి చెట్ల కింద ఆమె పురుడు పోసుకొని దదీచి మహర్షి యొక్క కుమారునికి జననాన్ని ఇచ్చి ఆమె ప్రాణాన్ని వదిలేసింది. ఆ పిల్లవాడి పేరే పిప్పలాది మహర్షి. ఆయన గురించి కూడా తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు. పరోపకారం కోసం తన జీవితాన్ని సంతోషంగా త్యాగం చేశారు దదీచి మహర్షి. పరోపకారం కోసం తన జీవితాన్ని సంతోషంగా త్యాగం చేసిన దదీచి మహర్షి జ్ఞాపకార్థం భారత ప్రభుత్వం మన దేశంలోని అత్యున్నత సైనికులకి పరమవీర చక్రను ప్రసాదిస్తుంది కదండి. ఆ మెడల్ మీద మధ్యలో 4 ముఖాలు కలిగి ఉన్న సింహం, ఆ తర్వాత 4 పక్కల వజ్ర నమూనాలు కలిగి ఉంటాయన్నమాట. దదీచి మహర్షిని ఎప్పటికీ ఎవరూ మర్చిపోలేరు. మనం కృతయుగంలో వృత్తాసురుడు, కాలకేయులు అనే పదం కూడా వాడాం కదండి. మరి ఈ కాలకేయులు రాక్షసులు ఎటువంటి వారు, వారిని ఎవరు ఎలా సంహరించారు అనేది వచ్చే వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ వాసవి.